అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ధన్వంతరి ఆయుర్వేదిక నిలయం చైర్పర్సన్, అలాగే వైద్యరత్న అవార్డీ ఆయుర్వేదిక డాక్టర్ వైఎం లక్ష్మణ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉండే ఒక మేజర్ డౌట్, వెయిట్ లాస్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ లో మేజర్ గా మెటబాలిక్ హెల్త్ అనేది కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ వెయిట్ లాస్ అవ్వడం అనేది అంటే మీ ఒపీనియన్ లో ఈజీ అంటారా, టఫ్ అంటారా? హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం ఎలా? ఆయుర్వేద విధానాల్లో ముఖ్యంగా ఒక నానుడి ఉంది మేడం. అంటే ఒక శ్లోకం ద్వారా చెప్తారు, కార్షమేవ వరం అంటారు. అంటే సన్నగా ఉండడం అనేది వరం. నహి భేషజం స్థౌల్యానం. అంటే వెయిట్ ఒబేస్ ఉన్న వాళ్ళకు ఔషధం అనేది అంత పర్ఫెక్ట్ గా ఉండదని, సూట్ అవ్వదు. అంటే ఇప్పుడు సేమ్ కండిషన్, ఒక హెల్త్ కండిషన్ లీన్ గా ఉన్న వాళ్ళకు ప్లస్ ఒబేస్ ఉన్న వాళ్ళకు రెండు కంపేర్ చేసుకుంటే లీన్ గా ఉన్న వాళ్ళకి ఈజీగా తగ్గుతుంది. సో కాంప్లికేషన్స్ అనేది ఒబేస్ లో ఉన్న వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో బేసిక్గా మన ఇండియన్ జెనెటిక్స్ వచ్చేసేసి అంటే మనకు ఆహార కొరత అనేది ఎక్కువగా ఉండేది. సో మన శరీర తత్వం ఎలా ఉంటుంది అంటే, మనం తీసుకున్న ఆహారం ముందు మనకు కావాల్సినట్టు అది స్టోర్ చేసుకోవడానికి ఒక అనుగుణంగా మన శరీరం అనేది ఆ విధంగా డిజైన్ చేయబడింది అన్నమాట. సో ఈ విధం ఉన్న కండిషన్లో ఇప్పుడు మనకు ఆహార కొరత అస్సలు లేదు. సో మనం అతిగా తినేస్తున్నాం. సో అతిగా తినడం వల్ల ఏమవుతుంది, ఆ కొవ్వు పదార్థం మొత్తం మనకు ఫ్యాట్ రూపంలో శరీరంలో నిల్వ చెందుతుంది అనమాట. సో ఈ ఏంటంటే బాడీలో ఒక 7 ధాతువులు, అంటే 7 ధాతువులు ఏవైతే ఆయుర్వేద ప్రకారం చెప్పబడినాయో, రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అని చెప్పేసి ఈ 7 ధాతువులతో శరీరం అనేది కంప్లీట్గా నిర్మాణం అవుతుంది మేడం. సో ఇక్కడ మనకు శరీరంలో ఎలాంటి అంటే ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండాలి అంటే ఈ 7 ధాతువులు ఏవైతే ఉన్నాయో అన్ని సమంగా మెయింటైన్ కావాలి. సో ఇలా మెయింటైన్ కాకుండా ఏదైనా ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫ్యాట్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మజిల్ లాస్ అవుతుంది. సో మజిల్ లాస్తో పాటు బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో దాంతో చాలా రకాల సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. సో బేసిక్గా మనకు ఈ ఒబేసిటీ రావడానికి ముఖ్యమైన కారణం మనం చెప్పుకోవాలనుకుంటే మన లైఫ్ స్టైల్ అండి. సో మన ఆహారము, విహారము, అంటే మనం తినే ఆహారం ఎలా ఉన్నది, దాన్ని తిన్న ఆహారాన్ని మనం క్యాలరీ ఎంతవరకు బర్న్ చేసుకుంటున్నాం. సో ఆ రెండింటిది బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒకటి విన్నాను డాక్టర్ గారు, అంటే ఇందులోనే ఒక చిన్న డౌట్. అంటే నేను జనరల్ గా ఎవరో చెప్తే విన్నాను, మనకి ఎంత అయినా సరే మనకు ఆకలేసినప్పుడు మాత్రమే తినాలి తప్పితే, ఆకలేస్తుంది, టైం అయింది అంటే లంచ్ టైం అయిందనో, బ్రేక్ఫాస్ట్ టైం అయిందనో, ఆకలి వేయకపోయినా కొందరు తినేస్తుంటారు, టైం టు టైం తినాలి అని ఒక కాన్సెప్ట్ ఉంది. అలా కాకుండా మనకి ఆకలేస్తేనే, నీకు ఒక ఆకలేస్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగు, అయినా సరే నీకు ఆకలేస్తుంది అంటే అప్పుడు తిను, అంతేగాని ఆకలేస్తుంది అని నీ ఇమాజినేషన్ మట్టుకు నువ్వు తినకూడదు, అదే నీకు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే అని అన్నారు. అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ అది నిజము అబద్ధం అది పక్కన పెట్టేస్తే, ఇక్కడ బేసిక్ గా బాడీలో ఒక క్లాక్ సిస్టమ్ అనేది ఉంటుందండి. సో ఏ టైంకి హార్మోన్స్, ఈ బైల్ జ్యూస్ కానీ లేదంటే ఎంజైమ్స్ కానీ ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంకి మనం కరెక్ట్ గా ఆహారం అనేది తీసుకోవాలి. సో ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఏం చెప్తారు, సూర్యోదయం ఏదైతే ఉంటుందో సూర్యోదయం తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 8 లోపు మనం ఆహారం అనేది తినేసేయాలి. బ్రేక్ఫాస్ట్ అనేది ఎంతో కొంత తీసుకోవాలి, ఎందుకంటే ఈ యాసిడ్స్ అన్ని కూడా బాడీలో ఉండిపోతాయి కదా. సో ఆ లాంగ్ రెస్ట్ లో తర్వాత ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కింగ్, ఒక రాజులాగా చేయాలంటారు అనమాట. సో రాత్రి తీసుకునే ఆహారం చాలా అల్పంగా తీసుకోవాలంటారు. సో అంటే అంత రిచ్ గా ఉండాలి, ఎక్కువ తీసుకోవాలనేది కాదు. ఫుడ్ లో మనకు కావాల్సిన కంటెంట్ అనేది అంత ఎక్కువగా రావాలి. ప్లస్ ఆయుర్వేదంలో అభక్తం, ప్రాగ్భక్తం, ముహుర్ముహు అంటారు. అంటే తినే టైం కంటే ముందుగా తినేసేయడము, లేదంటే కంప్లీట్గా తినకుండా ఉండటము, మళ్ళీ రిపీటెడ్గా తినటము, ఇలాంటి ఆహార విధానాల వల్ల బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతాయి. సో మెయిన్ అదే రోగానికి కారణం అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఆ టాక్సిన్స్ ఫామ్ అయ్యి బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరైన సమయం
అంటే మన లైఫ్ స్టైల్ మనం ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటే కరెక్ట్ అదే టైంకి ఆకలి అనేది వేస్తుంది. సో ఆకలి వేసిన తర్వాత తిన్న ఆహారం తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మళ్ళీ తినడం అట్లాంటివి పెట్టుకోకూడదు. సో దానికనేది ఒక 3 hours మనం టైం ఇవ్వాల్సిందే. గ్యాప్ ఇవ్వాలి ఖచ్చితంగా. డెఫినెట్ గా గ్యాప్ ఓకే. ఇవ్వాల్సిందే. అంటే ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా అవుతారంటారా? షూర్ డెఫినెట్ గా అవుతారండి. ఎందుకంటే బాడీ మెటబాలిజం అనేది స్టార్ట్ కావాలి కదా. ఇప్పుడు బాడీ యాక్టివ్ గా ఇప్పుడు ఒక అంటే హీట్ అనేది జనరేట్ చేయాలి, క్యాలరీ బర్న్ చేయాలి అంటే మనం తిన్న ఆహారానికి తగిన వర్క్ అనేది చేయాలి. సో మనం సెడెంటరీగా కూర్చునేసి సైలెంట్ గా ఒకరి దగ్గర కూర్చోవడం వల్ల క్యాలరీస్ బర్న్ కావు. సో మనం దాని అనుగుణంగానే మన ఆహార పదార్థాలు అనేది మనం అంటే డిజైన్ చేసుకోవాలి. కొంతమంది లైఫ్ స్టైల్ అంటే మీరు చెప్పినట్టు ఇలాగే ఉన్నా వాళ్ళు పదే పదే తింటారు, అయినా కూడా సన్నగానే ఉంటారు, లావు గారు. అంటే వాళ్ళ బాడీ టైప్ ఏంటి? వాళ్ళ వాత శరీరం ఉంటుంది. కొంతమంది వాతజ ప్రకృతి అనేది, దేహ ప్రకృతి అనేది వాత ప్రకృతి ఉంటుంది. వాత ప్రకృతి ఉన్నప్పుడు వాళ్ళకు మెటబాలిజం చాలా యాక్టివ్ గా ఉంటుంది అనమాట. అంటే తిన్న ఆహారాన్ని చాలా ఈజీగా బర్న్అవుట్ చేసేసి దాన్ని స్ప్రెడ్ చేసేస్తుంది. సో వాళ్ళు సన్నగా ఉంటారు. అంటే ఆ డెజర్ట్ లో వాళ్ళు చేసే వర్క్ ఆ విధంగా ఉన్నారు, అంత క్యాలరీ బర్న్ చేస్తున్నారు వాళ్ళు. అంత డైరెక్ట్ ఫ్యాట్ తీసుకున్నా వాళ్ళు లీన్ గానే ఉన్నారు. మన దగ్గర అలా కాదండి. మనం చిన్న తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ శరీరంలో నిల్వ ఉంటుంది. మరి దీనికి ఎలాంటి రెమెడీస్ అయినా ఉన్నాయా ఈజీ వెయిట్ లాస్ కోసం? ఆయుర్వేదంలో చాలా రకాల రెమెడీస్ ఉన్నాయి మేడం. సో ఒక్కొక్క శరీరతత్వానికి అనుసరించి ఏ విధమైన ఔషధం తీసుకోవాలనేది చాలా నెంబర్ ఆఫ్ ఔషధాలు ఉన్నాయి. సో అందరికీ ఈజీగా అనుకూలంగా ఉండే ఒక్క ప్రక్రియ నేను చెప్తాను. దాంతో మీ బాడీ మెటబాలిజము ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఒబేసిటీ అంటే లావు ఉండడం వల్ల ఎన్నైతే లక్షణాలు వస్తాయో బాడీలో అవన్నిటిని అరికడుతుంది అనమాట. అంటే దానికి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది ఈ యొక్క ఫార్ములేషన్. సో దీంట్లో వచ్చేసేసి ఒక త్రిఫల అంటాము. త్రిఫల అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఇవి 3 సమభాగాల్లో తీసుకోవాలంటే ఒక 100 300 grams ఇవి 3 కలిపి ఒక 100 grams తిప్పతీగ అండి. తిప్పతీగ ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది. చాలా అందరికీ తెలిసినదే. తిప్పతీగ అనేది టీనియోస్పోరా కార్డిఫోలియం అని చెప్పేసి ఇది అమృతంతో సమానంగా మనము ఆయుర్వేదంలో చెప్తారు. అంటే దీని మూలిక పేరే అమృత అని చెప్పేసి అమృతవల్లి అంటారు. అలా పనిచేస్తుంది. అంటే చాలా వ్యాధులని కవర్ చేస్తూ వస్తుంది అనమాట. హార్ట్ బ్లాక్స్ కానివ్వదు, ఎక్సెస్ ఫ్యాట్ రానివ్వదు, ప్లస్ బాడీకి కావాల్సిన మెటబాలిజం అనేది అందిస్తుంది, అంత హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఈ 4 పదార్థాలు చూర్ణం చేసేసి ఒక టీ స్పూన్ ఒక 200 ml వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఒక 50 ml అయ్యాక దాన్ని ఉడబోసేసి మార్నింగ్ ఉదయం కొద్దిగా అంత తేనె కలిపేసి తాగేసేయాలండి రోజు. సో ఈ విధంగా చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా 100% ఎంత లావు ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ నార్మల్కి వచ్చేస్తారు. ఓకే, చాలా మంచి రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. అంటే ఈజీగా హెల్దీగా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా, అంటే ఆయుర్వేదిక్ అనగానే అందరికీ కూడా ఇది చాలా ఒక హెల్దీ వే అన్నట్టు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.